నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు, తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి, అందరి ఫోకస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఒక్కసారిగా తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయిపోయి ప్రభుత్వం తన పాలన మొదలుపెట్టగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కలకలం రేగింది అధికార పార్టీలో. ఏంటి కలకలం, ఎటువైపు వెళుతుంది, ఎందుకు 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చాల్సిన పరిస్థితి అధికార పార్టీకి వచ్చిందనుకోవాలా? ఇది వ్యూహమా, తప్పనిసరి పరిస్థితా? మొట్టమొదటిగా మొత్తం ఫోకస్ తెలుగు జాతి మొత్తం ఫోకస్ ప్రస్తుతం మొన్నటి వరకు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం, అనంతపురం నుంచి తెలంగాణ ఏం జరుగుతుందో చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అవును కదా, సహోదరులం కదా. అవును కదా, సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరం, అంటే ఒకే ఉదరం అంటే కడుపు, ఒకే గర్భం నుంచి పుట్టిన సహోదరులం. ఎవరెవరు రాజకీయ నాయకులు, దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది రెండు ప్రాంతాల ప్రజల పట్ల, అన్నదమ్ముల పట్ల విద్వేషం రగిలించడానికి చూసినా సరే మేము మాత్రం కలిసి ఉన్నాం. అది గొప్పతనం. నేను అలాంటిది ఫోకస్ అయింది. నేను చూశారు ఢిల్లీ విద్యార్థి యువజన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన చేసి వెళ్ళినప్పుడు కోమటిరెడ్డి గారిని, ఢిల్లీలోనే ఉన్నామండి, కోమటిరెడ్డి గారు వారు కలిసినప్పుడు స్టూడెంట్స్ నెల్లూరు ఉన్నాను వాళ్ళు, వెంటనే మేము ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తాం అని చెప్పి కోమటిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. చూశారు మీరు, ఇంత 30 లక్షలతో వచ్చింది దాంట్లో. దాని తర్వాత మేము మా ధర్నా శిబిరానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు, అలాగే ఎన్సీపీ పార్టీ సుప్రియ సూలే గారు, చంద్రబాబు గారి కుమార్తె, వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఇవాళ ఇప్పుడు ఉదయం కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే బీజేపీ పార్టీలోని సత్యకుమార్ గారిని వాళ్ళందరినీ కలిసి వాళ్ళ మార్నింగు విద్యార్థి యువజన చేసి కలిసి వచ్చారు. యాక్టివిటీ నడుస్తుంది. మొత్తం ఫోకస్ అంటే ఆంధ్రప్రదేశ్ మీద. తెలంగాణ కూడా మన అయిపోయిన సర్దుకున్న మొదలు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు గుమా బ్యాచ్, ఉత్తర భారతీయ బ్యాచ్ కూడా ప్రిపేర్ అయ్యి తమ అంగబలాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ తరలించడానికి సిద్ధపడుతుంది. చాలా అవమానకరంగా ఉంది. 0.84% ఓటు వచ్చినాయి అంటే సిక్కింలో కూడా రాలేదే బాబు మనకి అనుకుంటున్నారు వాళ్ళు. అండమాన్లో నెగ్గేసాం, తలకి ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా చేయాలని. మీరన్న ఆయన 82 సీట్లు మారుస్తున్నారో లేదో తెలియదు కానీ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారిని చాలా సన్నిహితుడైన. అవును కదా, 2005లో రాజశేఖర రెడ్డి గారితో నుంచి ప్రయాణం మొదలుపెట్టిన కాడి నుంచి చాలా జగన్ గారిని పిలిచి ఆ రోజు జగన్ గారిని తో ఒక మీటింగ్లు పెట్టించిన వ్యక్తి ఆర్కే గారు. ఆయనేమో గిట్టిన వాళ్ళు కరకట్ట కమల్ హాసన్ గారు అంటారు. సరే, ఆయన ఎందుకంటే ఆయన నిజంగానే వీళ్ళు ఎలా అనుకున్నా ఆయన పొలంలో పనిచేసే వ్యక్తి, నాట్లేసే వ్యక్తి, ఏం బ్యాషజం లేని వ్యక్తి. నాకేం పెద్ద పరిచయం లేదండి, మా పరిచయం అక్కడ మా పరిచయం చెప్తే, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చెప్తాను నేను. అలాంటిది ఇవాళ ఆయన రాజీనామా చేయడం చూశారు. జగన్ గారికి ఇంక అయిపోయింది మొత్తం అంతా అని ఇంకోవైపు ట్రోలింగ్ నడుస్తుంది. కొంతమందికి సరిగ్గా తెలియదు జగన్ గారి వ్యూహమా, అది పీకే టీము వ్యూహమా అనేది ఆలోచించుకుంటే, జగన్ గారు 2-3 విషయాలు మనం గమనించుకుంటే, మీ సాధారణంగా తెలుసు, మొండివాడు రాజు కన్నా బలవంతుడు. రాజు ఏం చేస్తాడు, నువ్వు వేసుకుంటాడు, ఏం చేసుకుని నేను చేయాల్సింది, మొండోడు చాలా గట్టివాడు అంటాడు. మొండోడే రాజు అయితే, జగన్మోహన్ గారు రాజు అంటే ముఖ్యమంత్రి అయ్యాడు, మొండోడు రాజు అయ్యాడు. కొండను ఢీకొనడానికి కూడా సిద్ధపడే మనిషి. ఒకసారి నష్టం జరుగుతుందని తెలిసినా సరే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయంలో తనని ఎప్పుడు ఆ ఖైదీ నెంబరు 609 ఏదో చెప్పి అవమానపరుస్తున్నారు, చెప్పకూడదు అంటున్నారు. ఈయన కూడా అది నష్టం జరుగుతుందని తెలిసినా సరే అని చెప్పి సజ్జల గారే మాట్లాడారు. మీకు తెలుసు కదండి, అమరావతి విషయంలో కూడా నీకు నష్టం జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉంది, కానీ అమరావతి గురించి అని ఈయనే చెప్పారు, నాకు చెప్పున్నారని కూడా చెప్పారు. అంటే ఆయన వ్యవహార శైలి వేరే ఉంటుంది. ఉండవల్లి శ్రీదేవి గారు, ఇఫ్ ఇట్ ఇస్ సో, నేను విన్న విషయం నిజమైతే కనుక మీరు శ్రీదేవి గారిని ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు ఇదే విషయం చెప్తాను. శ్రీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, నేను మీకే ఓటేస్తాను నేను అన్న, మీకు తెలుసు కదా, కానీ అందరూ చెప్పుకుంటున్నారు ఇక్కడ డొక్కా గారిని పెట్టారు కదా మీరు, ఏది ఇన్ఛార్జ్ కింద, నాకు సీటు రాదంటున్నారు ఏంటి అని అడిగారని ఈవిడ. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా, నీకు ఇచ్చేది లేదమ్మా, నువ్వు సర్వేలో మైనస్ వచ్చింది, నీకు వేరే విధంగా అవకాశం ఇస్తాను అని చెప్పారని నేను బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తిరుగుబాటు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే లాస్ట్ మీట్ వరకు అలా 90% ఎక్కటైపోయినా ఆగమ్మా అని చెప్పే అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మైనస్ అవ్వండి ప్లస్ అవ్వనండి, కరాఖండిగా చెప్తారు, మైనస్ జరుగుతాయి, ప్లస్లు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇది జగన్ వ్యూహం అనుకోవాలా, డెఫినెట్గా ముందడుగు అనుకోవాలా? కాదండి, ఆయన ఇవాళ కేసీఆర్ గారి విషయంలో, కేసీఆర్ గారి అహం మీద అసంతృప్తి ఉంది ప్రజలకి. ఆయన పెట్టిన స్కీమ్స్ మీద ఎక్సెప్ట్ కాళేశ్వరం విషయంలో తప్ప మిగతా స్కీమ్స్
ఏదో డ్రాస్టిక్గా ఫెయిల్ అయినాయని ఎవరు చెప్పలేరండి, ఎక్సెప్ట్ 2 దళిత బంధు ఈటల గారి గురించి పెట్టారు. రెండో విషయం ఏంటంటే 2 బెడ్రూమ్ది, ఈ 2 తప్ప మిగతా అన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడైతే అసంతృప్తి ఆయన మీద వచ్చింది తప్ప ఉన్నది, కానీ ఎక్కువగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మీద భయంకరమైన అసంతృప్తి ఉంది. ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరో 2018లో చాలామంది ఇతర పార్టీలను ఎత్తుకొచ్చారు. నెగ్గింది 63 మంది, 100 మంది ఎట్లా అవుతారండి? తర్వాత నెగ్గింది 88 మంది. ఇప్పుడు ఎవరు మిగిలారండి? ఎంఐఎం వాళ్ళను బీజేపీ వాళ్ళు 3 తప్పితే కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది మిగిలారు? ఒక పార్టీని అస్తిత్వం 2/3 కోసేశారు. తెలుగుదేశం పార్టీని లేపేశారు. మొత్తం 100% శాసనసభ్యులు నెగ్గినాడు అందరినీ విలీనం చేసుకుని పార్టీ విలీనం అయిపోయింది అన్నారు. అలాంటిది 2018లో ఆయన ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు కానీ వాడుకున్నారు ఆంధ్ర నిదానం. ఇవాళ ఆ నిదానం కత్తి తీసి వరలో పెట్టేసి యువతల కత్తి తీశారు భారత. ఎప్పుడైతే తెలంగాణ ఆయనకు ఉందో ఆ కత్తిలో వరలో పొదునైపోయింది, లేదా పవర్ అయిపోయింది అనుకోండి వేరేది. సో అక్కడ చంద్రబాబు వ్యూహాత్మకం అనుకోవాలేమో కదా. ఆయన తగ్గి, వీళ్ళు చెప్తారు కదా బైబిల్లో సూక్తి ఉండదు, తను తగ్గించుకున్నాడు ఇచ్చించబడినని ఒకటి ఉంటుందని. ఆ లెక్కన ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడని అందరికీ తెలుసు. అది కళ్యాణ్ బాబు గారు ఇచ్చిన డైలాగ్ ఉంటుంది. అలాగా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎన్టీ రామారావు గారు పెట్టిందే వాళ్ళ తెలంగాణలో అండి పార్టీ. అంటే భూభాగం మారిపోయింది కాబట్టి అప్పుడు హైదరాబాద్ రాజధాని అయినా సరే అక్కడ పెట్టిన పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడో చోట గుర్తుకు ఓటేసేవాళ్ళు ఎంత పొత్తులు ఉన్నా. అలాంటిది మొట్టమొదటిసారి తెలంగాణలో విధానసభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవటం ఆ పార్టీ ఫ్యూచర్కి ఆత్మహత్యా సదృశ్యం. నో సెకండ్ థాట్ ఇన్ దట్, అబ్సల్యూట్లీ. కానీ దానికి కాదని ఓడించడానికి, ఆయన ఓడించడానికి వ్యూహం ఆ దాంట్లో ఆయన తగ్గున్నారు. లోకేష్ గారు వెరీ స్టబ్బర్న్ అండి. మీరు అనుకున్నట్టు సాధారణ చంద్రబాబు నాయుడు గారి మొహమాటాలు ఆయన దగ్గర లేవు. లోకేష్ ఈజ్ టోటల్ ఎంటైర్ డిఫరెంట్ ఇష్యూ ఫర్ నెక్స్ట్ జనరేషన్. భాషలో పదజాలంలో తేడా రావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ట్రోల్ చేస్తాను మందలగిరి మాట్లాడారని. మరి జగన్ గారు మనం మాట్లాడింది ఏదో ఊర్లగడ్డ ఉల్లిగడ్డ అని, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం విషయం. కానీ ఇవాళ ఆయన విధానంలో ఏముందంటే అండి, ఇవాళ ఇంత యాంటీ ఉంది, మార్చేస్తాడు ఆయన. ఆయన చుట్టాలు బంధువులు అని కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా మార్చేసే పరిస్థితికి వెళ్తాను నేను. అసంతృప్తి చెప్పడం కాదు, ఆఖరి మీటి వరకు పయ్యావుల కేశవ్ గారు ఒక లీడరు, ఒక మామూలు లీడర్ కాదు. వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్. కౌకుట్ల కేశవ్ గారు అంటే కొన్ని వేల ఎకరాలు ఉండే ఒక భూస్వామి కుటుంబం అయినా సరే ప్రజల్లో సరే మీకు తెలుసు ఆ విషయం. ఆయన ఈజ్ ఏ నెక్స్ట్ జనరేషన్ లీడర్ కింద, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ అక్కడ చాలా మంచి పనులు చేశారని పేరు కూడా ఉన్న సందర్భంలో ఆయనకి ఇప్పుడు కాదు ఒకానొక సమయంలో ఆయనకి టికెట్ వస్తుందా, లక్ష్మీనారాయణ గారు బావమతికి వస్తుందా అనే, అంటే ఎవరికి కూడా ఆయన వాళ్ళ టోస్ మీద నిలబెడతారు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి వరకు అని పేరుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆఖరి వరకు చెప్పకపోవచ్చు, ఇప్పుడు మారుండొచ్చు లోకేష్ గారి విషయంలో. ఇవాళ డెఫినెట్గా మన కేసీఆర్ గారు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా 70 సీట్లలో పెద్దిరెడ్డి గారు వివి లక్ష్మణ్ గారి మ్యారేజ్కి వచ్చారు ఒకసారి. అదే జేడి లక్ష్మణ్ గారు అంటారు మీరు, వాసుగిరి వెంకటలక్ష్మణ్ గారని ఆయన ఉన్నారు కదండి. మన జనసేన పార్టీలో పోటీ చేశారు, అంతకుముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదో చేసి కూడా వచ్చారు అప్పుడు. సరే ఆయన వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్ర గారు మా మిత్రుడు అడిగాడు ఏంటి అని మాట్లాడుతున్నాం, పక్కనే ఉన్నాం. 70 సీట్లు మార్చాల్సింది. ఆ సైట్లో నాది పోయినా నేను ఒప్పుకుంటాను, నెగ్గపోతే మార్చపోతే ఆయన రావడం కష్టం అని చెప్పారు. పోనీ వ్రతం చెడినా ఫలితం తగ్గుతుందా అది మాట్లాడుకుందాం సర్వేది. కానీ ఇవాళ అక్కడ ఆ 70 మందిలో 40-50 మందిలో డెఫినెట్గా భయంకరమైన అసంతృప్తి. జగనన్న చేసేది పైన ఆయన అనుకోండి, కానీ జగనన్న మంచివాడే కానీ కిందాలు పడినట్లేదు. అక్కడ 10 లక్షలు, నేను క్లియర్ కట్గా చెప్తున్నానండి, 10 లక్షల రూపాయలు దళిత బంధుని కేసీఆర్ గారు పెట్టింది 10 లక్షల రూపాయలు ఇవ్వలేరు అన్ని చోట్లకి. అందుకని ఏం చేశారు, ముందు 3 లక్షలు తీసుకోండి అని ఏదో స్కీమ్ మధ్యలో పెట్టారు వీళ్ళకి. కేసీఆర్ మంచివాడే, వీళ్ళు దొబ్బేసి 3 లక్షలు ఇస్తున్నారంటే మొదలుపెట్టారు. అలాగా వీళ్ళ మీద వెళ్ళిపోయింది. ఇవాళ కూడా జగన్ గారి మీద ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి, నిజంగా అందరూ దుర్మార్గులు అంటే కాకపోవచ్చు, జగన్ గారి మీద ఉన్న ప్రభుత్వం మీద భయంకర అసంతృప్తి ఉందని, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో మధ్య తరగతి వర్గాల్లో చాలా అసంతృప్తి ఉంది. ఇది మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మిగతా ప్రాంతాలకి మౌలికమైన తేడా ఏంటంటే, తెలంగాణలో ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి ఏర్పడినప్పుడు తెలంగాణ విమోచన విలీనం జరిగినప్పుడు హైయెస్ట్ 3% చాలా రిచ్ ఉండేవారు. మీ జమీందారులు, మొక్కదారులు,
లేకపోతే నవాబుల కుటుంబాలందరూ 56-58లో 48లో వీళ్ళనే పోనీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కానీ అత్యధిక దాదాపు 85% చాలా కష్టపడి బిలో ద పావర్టీ లైన్, ఆ రోజుల్లో లేని రెక్కాడితే కానీ డొక్కాడని బ్యాచ్ ఉండేవారు. డొక్కాడితే కానీ రెక్కాడిన బ్యాచ్ పైన ఉన్నారు కొంతమంది యువసులు. ఈ మధ్యలో మధ్యతరగతి చాలా తక్కువ మంది ఉండేది ఎంప్లాయీస్. కానీ ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది, అది ఇంకా పెరిగారు. అందువల్ల డెఫినెట్గా వాళ్ళ మధ్యతరగతిలో తన వ్యతిరేకత అనేది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఎమ్మెల్యేల మీద ఏదైతే వ్యతిరేకం ఉందో చాలా వరకు ఈ చర్య వల్ల ఇది మిగతా వాళ్ళు చప్పట్లు తెచ్చుకుంటున్నారు ప్రతిపక్షాలు. మొత్తం వచ్చేస్తారు. ఆయన భారాన్ని వదిలించుకుంటే, ప్రయాసపడి భారాన్ని మోచున్నట్టు ఆయన మొందుకు మోస్తున్నాన్ని ఆయన వదిలించుకుంటుంటే నాకు ఆ భారాన్ని వీళ్ళు ఎత్తుకుంటారంటున్నారు కొంతమంది. నాకు అర్థం కావట్లేదండి. భలే స్ట్రాటజీ ఆయన స్ట్రాటజీ ఆయన వేసుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళకి ఉండాలి. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఎక్కడ చెప్పట్లేదు. ప్రజలు అర్థం చేసుకోరా ఇంతమందిని మారుస్తున్నారు అని అంటే వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉండబట్టో కదా మోస్ట్ ఆఫ్ ఇలా మారుస్తున్నాడు అనేది ప్రజలు అర్థం. మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ మోస్ట్లీ కన్ఫైన్ టు దేర్ కాన్స్టిట్యున్సీ అండి. ఆ కాన్స్టిట్యున్సీలో అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా. అది కొంతవరకు అండి. మిగతా ఇప్పుడు ఈయన ఉన్నాడు జగనన్న మంచోడు కానీ ఈయన దుర్మార్గుడు ఉన్నాడు అనే ఆ భావం ఉన్నాడు చూసారా, వాళ్ళకి అది పోతుంది. ఇప్పుడు మెయిన్ బ్యాటిల్ ఈయనకి అంబికా దర్బార్ బత్ అంటే పడదనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే అంబికా కృష్ణ గారికి దానికి ఆయన బీజేపీలో చేయలేండి, ఆయనకి తేడా లేదు. మన చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ ఉండేది అంబికా దర్బార్ బత్ అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎవరో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు. ఇది లేదు. జగన్ గారు ఇప్పుడు ఏంటి డైరెక్ట్ ఎన్టీ రామారావు గారికి ఉంది వ్యవస్థను మాపు చేయాల. ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం వెళ్ళిపోయాడు ఆయన. నాకు ప్రజల సంబంధం ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నిసార్లు అన్నాడు ఆయన. ఆయన మొత్తం రద్దు చేసామని. అందుకే కదండి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఒకసారి మళ్ళీ వెళ్ళి బాలకృష్ణ గారు వెళ్ళి మాట్లాడి, జయప్రకాష్ గారు ఇంట్లో ఉన్నారు ఆ రోజు, బాలకృష్ణ గారు వెళ్ళి మాట్లాడి ఆల్రెడీ మేము క్షమించేస్తే వచ్చేస్తాం అనే పరిస్థితికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. నువ్వు కొడుకునైనా మిగతా వాళ్ళు బాగా ఉంటారు, అల్లుడికి క్షమిస్తాడేమో, కానీ రేపొద్దున మేము కావాలి అశోకరాజు గారితో వెళ్ళిపోతాం, ఆయన వెంటనే రద్దు చేసేస్తాడు అసెంబ్లీని. ఎవరు నేను ప్రజలు అంటాడు ఆయన. అందుకే కదండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో ఆయన చాతుర్యం ఉండొచ్చు, కానీ లాస్ట్ మినిట్లో ఒకనొక క్షణంలో కుటుంబం నిజంగా భువనేశ్వర్ గారు కానీ వాళ్ళు చెప్పాలి బయటకు వచ్చి, సరే వెళ్ళిపోదా అనే పరిస్థితి వచ్చినా సరే ఎమ్మెల్యేలు భయపడ్డారు ఎన్టీ రామారావు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఎమ్మెల్యేలు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు చాలామంది వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళ తిప్పల గురుమూర్తి రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అక్కడ పేరు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆయన టికెట్ ఇవ్వలేదని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటి ఇది ఆలరామకృష్ణ రెడ్డి గారు లాయలే. రేపొద్దున ఇలా ఈ 70 మందిని ఎంతమంది ఉంటారు, కానీ ఆనందం దేనికి పడుతున్నారు మిగతా వాళ్ళు? బడ్డెని ఎన్నుకోవడానికి, ఆ బడ్డెని తీసుకున్నానికి ఒక సీట్లు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. ఈ దేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీల్లో అత్యధిక ఉంది, బూత్ లెవెల్ వరకు ఉంది తెలుగుదేశం పార్టీ. 23 సీట్లు వచ్చినా 40% ఓటింగ్ ఉంది. 39.13 వచ్చిందంటే ఇంకా ఇంతకు ముందు ఎక్కువ 60 సీట్లు వచ్చినప్పుడు ఇంకా ఓటింగ్ తక్కువ వచ్చింది. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 60 సీట్లు వచ్చినప్పుడు ఓటింగ్ తక్కువ వచ్చిందండి. కానీ వాళ్ళ అంత బలం ఉంది. అందుకని అంటే నేనేమంటానంటే అక్కడ ఉన్న వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షానికి బలం అవ్వట్లేదా, అవ్వదా? ఇవాళ మనం సర్వే మాట్లాడి ఇవాళ ఉందండి, బలం అవుతుంది ఎఫెక్టివ్గా తీసుకెళ్లే విషయంలో. ఓకే, ఇవాళ నేను మళ్ళీ అంటే కోపం వస్తుంది కానీ వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి నిరంతరం తప్పించింది ఎవరు అనుకున్నారు? తన చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నవరత్నాలు చేసుకుని ఇంకో 2 రత్నాలు వేసి దశరత్నాల లేకపోతే 11 రత్నాలని పెట్టుకుని ఆయన పాలన చేసుకుంటా పోతే ఫస్ట్ నేను అన్నానని వస్తుంది. కానీ 3 సంవత్సరాలు ప్రతిపక్షం చేసిన ఒక 2 నెలల్లో 24 గంటలు ప్రతిపక్ష నాయకులు అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని చేసిన ఉద్యమం ఏంటి చెప్పండి నాకు. చెప్పండి, మీ దగ్గర మీ 3.5 నెలల దాకా మేమేం చేయమన్నారు. అసలు 3.5 ఏళ్ల వరకు ఏం చేశారు చెప్పండి? 3.5 ఏళ్ల వరకు ఏం చేశారు చెప్పండి? కోవిడ్ కాదు, కోవిడ్ తర్వాత కూడా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి 1 గంట చూసి రావడం అది కాదు కదా. కళ్యాణ్ గారు దీన్ని కొంతవరకు ఏది కౌలు రైతులు కొన్నాళ్ళు చేశారు అన్నమాట. అలా గట్టి ఉద్యమం ఏం చేశారు ప్రజా సమస్యల మీద, దాని మీద 24 గంటలు కూర్చుని ఉద్యమం చేసినట్టు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జోకో ఇది నాకు తెలియదు, వాళ్ళ నాన్నగారు చెప్పారంట, బాబు మీరు ఏదనుకున్నా నేను చంద్రబాబు నాయుడు గారు బాగా దోస్తును, ఒకవేళ నువ్వు ఓడిపోయేటట్టుంటే నా ఫ్రెండ్కే దక్కాలి తప్పితే మళ్ళీ ఎవరికో అటు ఇటు దక్కించు మాకు, ఆ ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఉంచి ఆయనకి తలుచుకుంటే ఇంకో 4 లాగినా ఇంకిద్దరు నుంచి ప్రతిపక్షం ఉండేదండి. ఆయన అప్పుడు నెగ్గి 150 సీట్లు
మళ్ళీ యాక్షన్ పెట్టిన నెగ్గేవాడు ఏమైనా డబ్బు అన్నీ ఉండేది, అది డిఫరెంట్ ఇష్యూ. ఇది జోక్ చెప్పారా లేకపోతే నిజంగానే రాజశేఖర రెడ్డి అన్నారా? రాజశేఖర రెడ్డి గారు అన్నా లేకపోయినా ఒక మనిషి 2019 ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు? నాకు కలిసినప్పుడు నేను ఒకటి చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్థానిక ప్రతిపక్షం ఏదైతే ఉందో దాన్ని బతకనివ్వాలి, లేదంటే ఉత్తర భారతీయ పక్షాలు వచ్చి తినేస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారిని కనుక ఈయన ప్రతిపక్ష నాయకుడిని తీసేసి ఆ పార్టీని కకావికలు చేస్తే ఆ ప్లేస్లో ఎవరు వస్తారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ వస్తుంది. లేని పక్షంలో కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ దాంట్లో మనం కమింగ్ గారు. నెక్స్ట్ టాపిక్. వాళ్ళు ఎవరన్నా లేస్తే ఎవరికి నష్టం అండి? స్థానిక ప్రతిపక్షాలకు నష్టం, ప్రాంతీయ పార్టీ. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు నష్టం, కాంగ్రెస్ పార్టీకి ఇలా లేగితే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మరియు తెలివి తక్కువ కాదండి, కొంత తెక్క కక్షాదింపు వైఖరులు వెళ్తున్నాడు. కానీ నేను అదే నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మారుస్తున్నాడు, పార్టీ కోణంలో చూసినప్పుడు ప్రజలు ఆలోచించరా అనేది నా ప్రశ్న. మైనస్ పాయింట్స్ ప్రతి దానికి ఒక నిర్ణయానికి ఒక 60%. లాస్ట్ టైం కళ్యాణ్ గారు బహుశా ఇఫ్ ఇట్ ఈస్ సో ఐ డోంట్ నో, సరే పెద్దల పేర్లు చెప్పడం ఎందుకు కానండి అనవసరం. మళ్ళీ మొన్న కళ్యాణ్ గారు కావాలంటే తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేసేవారేమో, కానీ 60% ఆ రోజు ముద్రగడ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసింది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కొన్ని వర్గాల్లో 70% నుంచి 80% ఓట్లు చంద్రబాబు నాయుడు గారు వేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు నెంబర్ ఆఫ్ సర్వేస్ తీసుకుంటే కొంచెం పెద్దలు, మీడియా పెద్దలు అందరూ కూర్చున్నప్పుడు కళ్యాణ్ గారితో కలిసి వీళ్ళు వెళ్తే కనుక 40% లాభం. కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు కానీ ఎలాగో ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యతిరేకం ఉన్న ఓట్లు పడిన ఓట్లు ఆయన చీల్చుకుంటారు. 40% నియోజకవర్గాలు లాసు, 60% లాభం జరుగుతుందని నిర్ణయం తీసుకున్నారని విన్నాను. నేను కన్ఫర్మేటివ్ కదా అని చెప్పాలంటే చెప్తున్నాను. కానీ ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య వల్ల కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేస్తే ఆలోచన అర్థం చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వల్ల ఆయనకి 60-70% లాభం ఉంటుంది. మీరు చెప్పిన దానివల్ల 30% ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అల్టిమేట్గా తాసులో వేసుకుని ఏది ఎక్కువ ఉంటుందో దాని ప్రకారం వెళ్తారు నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ 70 మందిని మీరు చెప్పినట్టు ఈ 70 మందిని మార్చిన ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారా? ఇంకా డిసైడ్ అవ్వడానికి టైం ఉందా? నాకు మీరు ఒక ఉద్యమ నాయకుడికి నేను అడిగితేనండి, ఆంధ్రప్రదేశ్ ఉద్యమ నాయకుడు అయినప్పటికీ నిన్న ఇవాళ మొన్న తిరుపతి ప్రాంతంలో తిరుగుతున్నాం. ప్రతిరోజు మేము ఉద్యమం మేజర్ మీడియా చూపించకపోవచ్చు. 2019లో ఒక విషయం చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున చేసిన తర్వాత ప్రతిపక్షాలు నిస్తేజ్ నిద్రపోతుంటే జూలై 15 నుంచి రాష్ట్రంలో కలెక్టరేట్స్ ముట్టడి, వందలాది మంది విద్యార్థులతో వేలాది మందితో పెట్టే మేము మేజర్ మీడియా అయిపోతే నేనేం చేయనండి. అందరూ ఆఖరికి తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎప్పుడు బాబు గారి పక్కన ఉండే పెద్ద నాయకులు ఫోన్ చేసి ఎలా వస్తున్నారని అంతమందిని అడిగారు. సరే దట్ లీవ్ ఇట్. బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అండి, ఇవాళ ప్రజలు డిసైడ్ అయిపోయారా? ప్రజలు 6 నెలల క్రితం కనుక ఈయన చర్యలు తీసుకుని ఉంటే, ఆయన రిపేరింగ్ చర్యలు తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండేది. ఇప్పుడు 90% అవకాశం లేదని నా అభిప్రాయం, విశ్లేషణ చేయగలిగితే. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, దమ్ముంటే నువ్వు ఇడిగరా అని కళ్యాణ్ బాబు గారిని రెచ్చగొడుతున్నారు. అసలు వాళ్ళ బ్యాచ్ని అందులో వాళ్ళనే పెట్టి కొంతమందిని. అందుకే లేకపోతే కళ్యాణ్ బాబు గారు అంత విస్పష్టంగా ఉంటే వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు లేండి అని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళిపోండి, పొత్తు మాత్రం వాళ్ళతో వెళ్తారని చెప్పి చాలా భయంకరమైన ఒత్తిడి ఉంది ఆయన పార్టీలోనే. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవాళ రోల్ చేసేవాళ్ళు శుభ్రంగా రోల్ చేసుకోండి. కాకపోతే 2014 నేనేమన్నాను అది కూడా రోల్ చేసుకోండి. 141 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆనందంగా అనిపించి ఇవాళ 110 నుంచి 120 వామపక్షాలు కలిపితే తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన కూటమికి వస్తాయండి. ఇవాళ నా అభిప్రాయం అది. పాలిటిక్స్ డిసెంబర్లో చెప్తున్నా, 110 నుంచి తెలుగుదేశం పార్టీకి 100 నుంచి 103 స్థానాలు రావచ్చండి. సో జనసేన కలిస్తే ఇంకో 13 స్థానాలు యాడ్ అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా యాడ్ అవ్వకపోవచ్చు, 1-2. వామపక్షాలు కలిస్తే మొత్తం అన్నిటికి కలిపి 120 స్థానాలు రావచ్చండి. ఇవాళ 170 స్థానాల్లో అంటే క్రితం 2014 కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోతాయి. ఎంత 40-50కి పడిపోయే అవకాశం ఉందండి. మీరు 120 ప్లస్ 70 ఇంకా బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు వస్తే ఎక్కువ ఉండాలి. అందువల్ల ఒక ఇండిపెండెంట్ ఒకళ్ళు తగ్గితే నాకు సెకండ్ లెక్క, అది వేరే విషయం. అందువల్ల 120 స్థానాలు ఉన్నాయి. 50 స్థానాలకి 50 స్థానాలకు పడిపోయా, ఇంకా అది గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ప్రతిపక్ష పార్టీలకి. ఇప్పుడు కట్టేలు చేయడానికి ఆయన రంగంలో దిగారు.
మరి పరదాలు చాటించి ఎప్పుడు వస్తారో దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన ఇళ్ళకు కొండ పైకి ఎక్కుతున్నట్టే లెక్కండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి వామపక్షాలు కలిస్తే కనుక చాలా అనుకూలత ఉంది. కానీ ఒకటే ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారని అందరూ తెలుసు మీకు. మీ విశ్లేషణ మీకు తెలీదా? తెలుస్తున్న నేపథ్యంలో ఒకవేళ అన్న నాకు ఎలాగో సాయం చేయవు, ఇంకొకరికి సాయం చేసి అన్నట్టు పెడితే, అంటే ఇది కూడా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చెన్నారెడ్డి గారు మద్రాసు గవర్నర్గా చేస్తున్నారు. ఆ టైంలో ఎక్కడో చోట మా తెలిసిన ఆయనకి ఎవరికో ఒక ఆర్డర్ కావాల్సి వచ్చింది. గవర్నర్ గారు దగ్గర రవీంద్ర గారు అప్పుడు ఉన్నారు. అదే మాకు ఇలా పనిచేసి పెట్టండి వెళ్ళారంట. సరే చెన్నారెడ్డి గారు కార్యసాధకుడు, నోట్ అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్ మీకు తెలుసు కదా. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద గట్టి పట్టున్న నేతలు ఎవరు చెప్పుకోవాలంటే చెన్నారెడ్డి గారు, జనవెంగళరావు గారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పార్టీ ఎలాగో చూసుకుంటుంది కదండి. వీళ్ళకి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్ష పాత్రలతో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ చూసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మాసం వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉండేది. అలాంటి సందర్భంలో నేను చెప్పింది లోతుగా ఆలోచిస్తే, సార్ ఇలాగ ఏదో పని కావాలన్నారంట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు నా మీద నాకు ఆవిడికి పట్టలేదు, మొహమ్మం కూడా చూసుకునే పరిస్థితి లేదు, నేను గవర్నమెంట్లో ఏ పని చేయించగలుగుతా. కానీ ఒకటి చెప్తాను, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళండి, మీ అపోనెంట్ ఎవరున్నారు, పలానా ఉన్నాడు సార్, మీ ఇద్దరికి L1 L2 L3 ఎవరు ఉన్నారు, వాళ్ళకి మీ మనుషులు పంపించి నీకు ఆర్డర్ రాకూడదని ఆవిడతో చెప్పించండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతామని, వాళ్ళకి రావాలని చెప్పించండి, మనుషులు తీసుకెళ్ళమన్నారు. ఇదేంటి తిక్కలా ఉన్నాడు ఈయన అనుకున్నారు. ఎలాంటి నేను చెప్తానన్నా అంట. వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వీళ్ళిద్దరికి ఇవ్వడానికి లేదు, ఆవిడ తిక్క, వీడికి 10 రెట్లు ఎక్కువ తిక్క ఆవిడ, మామూలు ఆవిడ కాదండి ఆవిడ. కార్యం అయిపోయింది, పని సఫలం అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీని అట్లా అడుగుతాడా? మీరు వెళ్ళి అడుగుతారో లేదా తెలియదండి. మీరు వెళ్ళి బాగా డెప్త్ ఇది అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. మీరు వెళ్ళి ఏదో మీరు లేకపోతే నడవట్లేదు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళు ఎలాగో కళ్యాణ్ గారు పాపం మంచివాడు మనిషి, కానీ ఆ విషకోగుల్లో చిక్కున్నాడు. లేకపోతే తెలంగాణలో బీజేపీ నాగర్ కర్నూలులో 1000 ఓట్లు ఉన్నాయా, 1500 ఓట్లు. ఆ కర్ణ శిరీష్ గారికి వచ్చింది 5800 అని వచ్చినాయండి. శంకరగౌడ్ తక్కువ లీడరా. కళ్యాణ్ గారిని, శంకరగౌడ్ గారికి అనేక మంది, మహేంద్ర గారికి ఎన్నాళ్ళు ఉన్నారండి. 2008 నుంచి కళ్యాణ్ గారిని అంటిపెట్టుకున్న లీడర్స్ అన్నాళ్ళు. సరే కమింగ్ బ్యాక్ ఎన్ని ఓట్లు వచ్చినాయండి, కొన్ని చోట్ల 1500 ఓట్లు, 7 ఓట్లండి. బీజేపీ కనుక నిజంగా మోసం చేయకుండా ఉంటే కొంతమంది జనసేన కార్యకర్తల్ని కొంతమంది తెలుగుదేశం వేయాలని, తెలుగుదేశం ఎలాంటి వేస్తుందండి, ఇక్కడ పొత్తులో ఉందా? బీజేపీ వేయటం మానేసి తెలుగుదేశం లేదు కాబట్టి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఓడగొట్టాలని ఈ బ్యాచ్ తయారు చేస్తున్నారు. ఓహోహోహో, ఇన్ని ఉన్నాయండి దాంట్లో. కళ్యాణ్ బాబు గారి యొక్క నిజాయితీ, ఆయన దీన్ని తెలుగుదేశం మీద నెట్టి తెలుగుదేశం 50 ఉన్నాయి. మీకు ఎన్ని వీడియోలు చూస్తారు? అదే తెలుగుదేశం జనసేన పొత్తుని విచ్ఛిన్నం చేసే చూడండి ఎన్ని వీడియోలు ఉన్నాయి లోపలికి. ఓకే, సరే అది పొత్తు ఉంటుందా లేదా అని డిఫరెంట్ ఇష్యూ. అక్కడ ఎవరు వేయాలి అసలు? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉన్నవాళ్ళు కదా వేయాలి కదా. కళ్యాణ్ బాబు గారు ఏం చేశారు, తన కోసం ఒక కోకటిపల్లి తప్ప ఆ ఖమ్మం జిల్లాలో 4 చోట్ల క్యాండిడేట్లు పెట్టారు. కొత్తగూడు సిపిఐ పోటీ చేస్తే రానికి ఎందుకండి, బీజేపీ పెట్టించింది. అలాగే ఖమ్మంలో పెట్టించింది, సత్తుపల్లి, వైరా, నాగర్ కర్నూలు, ఇక్కడో చోట కోకట్పల్లిను నల్గొండలో అక్కడ పెట్టించినప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి, ఎన్ని ఓట్లు వచ్చినాయి? బీజేపీ చేసిన మోసం కాదా? ఆ లేచిన వల్లలోకి లోకేష్ గారు చిక్కుకోకుండా ఎగిరిపోయారు బయటికి పెట్టలాగా. ఈయన చిక్కిపోయారు. లోకేష్ గారు యాక్చువల్గా కిషన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ముల అనుబంధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అత్యంత అనుబంధం కలిగిన వాళ్ళని పేరుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం బీజేపీ పొత్తు లేకుండా మోడీ గారు మంచి ఊపులో ఉన్నారు కదండి. అప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసి మోడీ గారు వచ్చి న్యాయం చేస్తారు అనుకున్నాం కదా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా అన్నీ మాకు చెప్తున్నారని రావాలని కోరుకున్నామండి. తప్పేంటండి, మాకేమైనా పార్టీ మీద కక్ష ఉంది? ఆ పార్టీ మీద వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ, ఎందుకండి కక్ష, మాకు కోపం ఎందుకు అనుకున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన పొత్తు లేకుండా, ఇద్దరి మధ్య లేకపోతే కళ్యాణ్ బాబు గారి మధ్యన కూడా ఉండదు. ఈయన పురమాయించారు, ఈయన తమ కార్యక్రమాన్ని చాలా గట్టిగా చేశారని, ఇద్దరి మధ్యన చెడిపోయిందని, ఈ విషయం తెలుసు చెడిపోయిందని.
వెంటనే బీజేపీ వాళ్ళందరూ తెలుగుదేశాన్ని ఫుట్బాల్ ఆడుకున్నారు రోజు 2014 మార్చిలో మీరు చూసుంటారు. ఏమని పొత్తు లేదని వెంటనే నెల్లూరు జిల్లా ఆయన బయలుదేరి ప్రకాష్ జావదేకర్ గారిని పంపించి హైదరాబాద్లోనే ఆ రోజు కూర్చుని అప్పుడు బీజేపీకి 2 చోట్ల రుద్రాధ్యక్షులు ఉన్నారు, కృష్ణరెడ్డి గారు, హరిబాబు గారు. హరిబాబు గారి ద్వారా వారిని నేను జగన్మోహన్ రెడ్డి గారేమో కృష్ణరెడ్డి గారు వీరిని మొత్తం వేస్తే వెంకయ్యనాయుడు గారికి అప్పటికి పట్టు ఉంది కాబట్టి మొత్తానికి ఏదో సెట్ చేసి ఆ 4 పార్లమెంట్కి ఒప్పుకోండియా 4 ఏదో సారీ 2 పార్లమెంట్ ఏదో ఉన్నాయి పోటీ చేశారు. కానీ ఈసారి తెలుగుదేశాన్ని కూడా జనసేన కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని చెప్పారని నేను. ఇలా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ పడుతుంది. ముస్లిం మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ తాడిపత్రులు బీజేపీని వ్యతిరేకించే నమ్మక ద్రోహం నైవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఇక ఇద్దరికి ఓటేయరు. నేను దాంట్లో లోకేష్ గారు బికాజ్ ఆఫ్ ఈ స్టబ్బర్నెస్ ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు గారు మొహమాటం తక్కువ ఆయనకి. ఆయన చిక్కకుండా వెళ్ళిపోయారని నేను, కళ్యాణ్ బాబు గారు చిక్కిపోయారని. ఫర్ ఇట్ ఇస్ ట్రూ. మీ తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళు ఆత్మకథ రాసుకున్నప్పుడు డెఫినెట్గా కృష్ణ రెడ్డి గారు బయటపెడతారని అనుకుంటున్నాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు చెప్తారేమో. ఇప్పుడు చెప్పడం వాళ్ళు చెప్పాలి. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిస్తే నేను ఇవాళ సిచ్యుయేషన్లో ప్రజలు అసంతృప్తి ఒక్కసారి చలసాని శ్రీనివాస్ గారికి ఉత్తర భారతీయ జనతా పార్టీ అని పదే పదే ఉచ్చరించే చలసాని గారు భారతీయ జనతా పార్టీతో ఈ పార్టీలు కలవకూడదు, భారతీయ జనతా పార్టీ మీద కోపం ఉంది కాబట్టి ఈ పార్టీలు కలవకూడదు కాబట్టి ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ పులిమే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ అదే మీ డెప్త్ మీరు ఏదైతే జర్నలిజంలో డెఫినెట్గా ఇది కూడా రిక్వైర్డ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా షార్ప్ క్వశ్చన్స్ కూడా రిక్వైర్డ్. ఉత్తర భారతీయ జనతా పార్టీకి నాకు ఏం కూడా ఉంటుందండి. మీరు గోకరాజు గంగరాజు గారు ఉన్నారు, 2014లో ఎంపీ కింద చేసినారు. పాలకోలు ఇండిపెండెంట్ కింద డాక్టర్ బాబ్జీ గారు చేసినారు, 40,000 ఓట్లు వచ్చింది దాదాపు. డాక్టర్ బాబ్జీ గారితో నేను మాట్లాడాను, ఏమంటే మీరు ఓట్లు వేయచ్చు, అక్కడ బీజేపీ నెగ్గితే ఆంధ్రప్రదేశ్కి నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, పుస్తకాలు వేసి ఇన్ని పుస్తకాలు వేసి రాష్ట్రంలో కనీసం ఒక 100 మంది అభ్యర్థులను కలిసాం, వివిధ పార్టీలు బీజేపీ కానీ అందరు కానీ. వాళ్ళు నెగ్గితే మంచిదండి, మోడీ గారు ఇస్తానంటున్నారు, నెగ్గాలని మేము ప్రయత్నం చేసాం. నాకెందుకండి, వాళ్ళు నమ్మక ద్రోహం నైవంచన చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని నేను గౌరవిస్తానండి, వాజ్పేయి గారిని గౌరవిస్తానండి. ఆ పార్టీ ఎందుకు నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, తెలంగాణకు కూడా నిధులు వస్తాయని భావిస్తానండి నేను. ఈ గుమ్మా వ్యాపారుల చేతిలో చిక్కుపోయి కసకస జీవి కృష్ణారెడ్డి గారిని, మధుసూదన్ రావు గారిని, గ్రంథి మల్లికార్జునరావు గారి పవర్ ప్లాంట్ని, ఆ నవగా విశ్వేశ్వరరావు గారిని, డివిఎస్ రాజు గారి పవర్ ప్లాంట్ని ఒక ఆదాని గారి చేత నరికిచ్చేసింది వాళ్ళు ఆలే కదండి. అందుకని బాధ, ప్రతిదీ బాధే. అందుకని కానీ సరే నేను నేను రుద్దట్లేదు. నేను ఎందుకంటానంటే ఇవాళ నేను ఏ రాష్ట్రంలో నేను ఏ పార్టీని అడిగే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తే మీకు అర్థమైపోతుంది. పదే చెప్పాను, మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఇండిపెండెంట్ అయినా ఒక రిటైర్డ్ జర్నలిస్టు ఉపాధ్యాయుడు ఉంటారు, మీకు కనపడపోవచ్చు, మూల ఎక్కడో ఉంటాడు, పోటీ చేస్తాడు, వాళ్ళకి నిజాయితీ పనులకు ఓటేయమని చెప్తున్నాను. ఖచ్చితంగా అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించి మీకు కావాల్సిన హక్కులు సాధించుకోండి, మీకు తీర్చుకోండి అని కదా చెప్పాలి. అవునండి, రిటైర్ అయిపోయిన వాళ్ళు లేకపోతే రిటైర్ అయ్యేటువంటి 40 ఏళ్ళకి రిటైర్ విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భాస్కర్ వెంకటలక్ష్మీనారాయణ గారు, నాగభైరవ్ జయప్రకాష్ నారాయణ గారు రిటైర్ అయిపోయిన వాళ్ళే విఆర్ఎస్ తీసుకున్నాను. వాళ్ళకేమని చెప్తాను అంటలేదని నేను. కానీ నేనేమన్నా అంటే ఏ పార్టీలో ఉన్నాయని సరే పర్వాలేదు అంటాను నేను. ఇప్పుడు తెలుగుదేశం, వైకాపా, బీజేపీలో మంచి వాళ్ళు ఉన్నాను నాకేంటండి. ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా సరే నీతి, నిజాయితీ, నిబద్ధత, ఆంధ్రులు తెలుగు జాతి పట్ల ప్రథమ విశ్వాసం కలిగిన వాళ్ళకి ఓట్లు వేయమని చెప్తున్నాను. ఏ పార్టీ అయితే నాదేండి, ఇంకా క్లారిటీ వచ్చింది కదా. సరే కమింగ్ బ్యాక్, నేను ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది. మీరేమో బొగ్గును ముడిపేద్దం చేసి దా బంగారం అంటే వస్తుందా అండి? మీరు బొగ్గునేమో లోపల పెడతారు, ఫినిష్ ప్రొడక్ట్ బంగారం రావాలంటే వస్తుందా? దొంగలు కొట్టేసి అది బొగ్గో బంగారమో చెప్పాల్సిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా. నేను సైలెంట్గా లేనండి, కానీ నేను రాష్ట్రం సైలెంట్గా ఉండడం వల్లే కదా అని అంటున్నాను. రెండోది, దొంగలు కొట్టేసి దొంగతనం జరిగిందంటే బాధపడే తర్వాత ప్రయోజనం ఏంటంటే రాష్ట్రం అంతా హోర్డింగ్స్ పెట్టానండి. క్రితం సంవత్సరం 2019లో పెట్టాను, 2014లో రాష్ట్రం అంతా, 2009లో తిరిగి చెప్పాం. మా వాదన 10% నింపించుకున్నా చాలు కదా. సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, నేనే రుద్దట్లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒకసారి ప్రజా పల్స్ మీ దగ్గర పెట్టండి. మీ టోన్లో 10-20 ఛానల్స్ ఉన్నాయి మీ దాంట్లో. ఎప్పుడన్నా సరే బాగా ప్రాచుర్యం ఉంది, కోట్ల మంది, లక్షల మంది, మిలియన్స్ కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్నీ కలుపుకుంటే మీరు పోల్ పెట్టండి.
ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఏ పార్టీ ఎలా ఉంటుందో ముట్టాష్ అయిపోతాను రాసిస్తారు. ఈ రోజే పెడతాను. ఈ రోజు మీరు పెట్టి నాకు రిజల్ట్స్ చెప్పండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమానులు కూడా, చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానులు, మరీ ప్రతి పార్టీకి సైకో ఫ్యాన్స్ ఉన్నారు తీసేయండి, వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన దాంట్లో కేంద్ర పెద్దల మోసాగారుల హస్తం ఉందని అనుకునే వాళ్ళే 90% మంది ఉన్నారు. ఒక జాతీయ స్థాయి నాయకుడిని, ఒక ప్రధానమంత్రి అవ్వాల్సిన చెప్తున్నాను, ఇవాళ ఏమైనా చక్రం తిప్పిన వ్యక్తిని. ఆ రోజు దేవగౌడ గారికి ఎంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కెపాసిటీ, గుజరాల్ గారు ఎంతమంది ఉన్నారు, గుజరాల్ గారు ఎవరు తెలిసే వాళ్ళ దేశంలో. ఆ రోజు తను నిలబెట్టుకోవడానికి అప్పుడే రామారావు గారి మీద యాంటీగా ఉండి వచ్చారు కాబట్టి నిలబెట్టుకోవడానికి నిలబడ్డాడు, కానీ ప్రధానమంత్రి పదవి ఆయన కాదనుకున్నారు. దక్షిణ భారతదేశంలో స్టాల్వర్ట్ పొలిటీషియన్, దో ఐ మే డిఫర్ విత్ మీ యాజ్ పర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఫస్ట్ ఆయన కలిసి రాలేదనే బాధ నాకుంది. నేను చెప్తున్నా, ఆ పుస్తకాలు కానీ వేలకోట్లు పెట్టి పోలవరం కడితే బాగుంటుంది, అమరావతి ముందుగానే మిగతా చేస్తే బాగుంటుంది, కానీ రోడ్లు వేసి వాళ్ళకి కాకపోతే వాడిని కొంచెం అది వేరే ప్రదేశం. కానీ అలాంటి నాయకుడిని అరెస్ట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉందండి? కేంద్రంలో అమిత్ షా గారు చెప్పకుండా చేసే ధైర్యం ఈ రాష్ట్ర ఏమైనా క్యాబేజీలు పట్టుకుని కాలిఫ్లవర్లో ఇంకా ఆఫ్రికాలో ఉన్నాయంటే ఆ పుష్పాలు పెట్టుకుని తిరుగుతున్నారా తెలుగుదేశం కార్యకర్తలు, వామపక్షాలు, కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? తెలియలేదంటే ఖచ్చితంగా తెలివి ఉంది, అందరికీ తెలుసు చేసేది ఉత్తర భారతీయ జనతా పార్టీ అని. అసలు బడి కొట్టి అమృతాంజన్ రాసినట్టు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్కి సాయం చేశారని కొంతమంది సంబరపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక పూర్తి బలంతో అధికారంలోకి వస్తే, అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక 220 సీట్లు వస్తే మోసాగార్ల మొహం చూడటానికి కూడా ఒప్పుకోండి ఆయన. మీరు ఆయన స్పిరిట్ లేదనుకున్నారా? లోపల స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చినాడు ఆయన. ఇవాళ ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని కూడా అదే అవుతుంది. నేను ఇవాళ ముందే చెప్తున్నానండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని స్పేర్ చేయొద్దు, కావాలని వాడుకుంటున్నారు, దయచేసి గమనించండి. నేను అనలేదు, వాళ్ళే చెప్పారు, వాళ్ళ సిద్ధాంత్ గారు చెప్పాడు. దక్షిణాది మీద దండయాత్ర, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఆడతాం, మేము చారిటీ చేస్తామని చెప్పారు. ఒకసారి మీరు ఆ వీడియో పంపించండి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కళ్యాణ్ బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాంట్ బట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రేపు పొద్దున వాళ్ళ పొజిషన్ అంతే, వాళ్ళ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని ఫినిష్ చేయకపోతే లేవదని దాని మీద వాళ్ళతో అంగీకారం వస్తుంది తెలంగాణలో. రేపొద్దున బీఆర్ఎస్ని తనతో కలుపుకుని అస్తిత్వాన్ని శివసేన చేసినట్టు చేస్తారా, లేదా కేసులు బట్టి బీఆర్ఎస్ భూస్థాపితమైతేనే బీజేపీ లేచి వస్తుందా లేదా, ఈ రెండు చూస్తూ ఉండండి రేపొద్దున. పూర్వం వెండి తెర మీద చూడమని చెప్పేవారు, ఇవాళ ప్రజాతెర మీద మీరు చూడండి ఏం జరుగుతుందో. బీఆర్ఎస్ని దాన్ని పతనం చేస్తేనే ఆ పార్టీ లేస్తుంది, తెలుగుదేశాన్ని పతనం చేస్తేనే బీజేపీ లేస్తుంది. బీఆర్ఎస్ విలీనం అవుతుందా బీజేపీతో విలీనం అవుతుందా, లేదంటే తప్పని పరిస్థితుల్లో ఇద్దరు అలయన్స్లో పాటు పోటీ చేస్తే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ 17లో వీళ్ళందరూ అలయన్స్లోకి వెళ్తే 2-3 సీట్లు కూడా నెగ్గే పరిస్థితి ఉండదని నేను చెప్తున్నాను మీకు. మీరు అన్నారు కదా 2 సీట్లు నెగ్గిందని. రేపొద్దున అలయన్స్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఎలాగో వాళ్ళు రహస్య మిత్రుడో, ప్రత్యక్ష మిత్రుడో, పరోక్ష మిత్రుడో ఎంఐఎం ఉంటుంది కదండి. సరే వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్కి వస్తే డిఫరెంట్ ఇష్యూ వాళ్ళ ప్రోటైమ్ ఇచ్చి, కానీ వాళ్ళిద్దరు నెగ్గే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాశనం చేస్తారు. మీరు శివాజీ గారు ఉన్నారు, ప్రత్యేక హోదాలో కొంతకాలం పని చేశాం కదండి, సినిమా నటులు. అవునవును, శివాజీ గారు ఆపరేషన్ గరుడ అని చెప్తే హేళన చేశారు, చాలామంది హేళన చేశారు. అది రవి గారికి కూడా తెలుసు, మీడియా ఆయనకి అందరికీ. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ అలాంటి ప్రోగ్రామే నడుస్తుంది. ఆయన చెప్పిన దాంట్లో తప్పైంది అని చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ కాకపోవచ్చు, స్ట్రాటజీ మార్చుకోవచ్చు. శత్రు దేశాల రాజులు యుద్ధ తంత్రాలను కొంతమంది పసిగడతారు, వీళ్ళు పసిగట్టిన తర్వాత కొంత మార్చుకోవచ్చు, బేస్లైన్ అదే ఉంటుంది. వాళ్ళు నడిపించారు, చంద్రబాబు నాయుడు గారిని ఎలా చేసుకున్నారు, తర్వాత కళ్యాణ్ గారిని ఎలా వాడుకుందాం అనుకున్నారు, తర్వాత నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే. వాళ్ళు బీజేపీతో వాళ్ళ తెలుగుదేశం అలయన్స్ అయితే జగన్ గారికి చుక్కలు కాదు, పట్టపగల నక్షత్రాలు, కాంతివంతమైన నక్షత్రాలు చూపిస్తారండి వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ. జరగబోయేది నేను అడుగు వాళ్ళు నేనేం కోరుకున్నాను, భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారికి 1000 కొబ్బరికాయలు నా చెత్తను కొడతానండి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, తెలంగాణ విభజన హామీలన్నీ ఇవ్వండి. మీరు అధికారంలో వచ్చిన అబ్జెక్షన్ లేదండి, న్యాయం చేయండి, ప్రజలకు భావితరాలు దెబ్బతిన్నాయండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ అలయన్స్ బీజేపీని నమ్మొద్దు అని అంటారు. నమ్మొద్దండి, నమ్మితే మాత్రం ఒకవేళ కలిపి వెళ్తే 100కు 1% 5% నెగ్గుతారో లేదు నాకు తెలియదండి, కానీ 90% ఓడిపోవడానికి అవకాశం ఉంది. పన్నీరు పోసినట్టే పార్టీ మీద. ఇప్పుడు ఎవరు నెగ్గాలో నేను చెప్పలేనండి, వాళ్ళకి చెప్పాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆయన పరదాల నుంచి బయటకు వచ్చి నిజంగా 6 నెలల క్రితమే ప్రజలు నవరత్నాలు నమ్ముకుని కక్షాధిప చర్యలు ఏంటండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కళ్యాణ్ గారి మీద ఏది ఫ్లైట్ రాకుండా ఆపేసేయటం,
ఇలాంటి కక్షాదింపు చర్యల మీద పెట్టే దాంట్లో 100వ వంతు కనుక ప్రత్యేక హోదా విభజన హామీలను పెడితే రాష్ట్రం బాగుపడేది, పిల్లకాయలు బాగుపడేవారు, ఉద్యోగాలు వచ్చాయి, ఇండస్ట్రీలు వచ్చాయి, ఆయనకే మంచి పేరు వచ్చేది. కానీ బీజేపీతో భయం. చూద్దాం. థ్యాంక్ యూ.